హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో అయితే మనం క్లాస్ 3 అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అయితే గతంలో క్లాస్ 1, క్లాస్ 2 కూడా ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అయితే కొన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులో కానీ, తెలుగు నుంచి ఇంగ్లీష్లో కానీ మనం ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పాను. సో సాధారణంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళైనా, ఇంగ్లీష్ గ్రామర్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళైనా సరే ఈ సందర్భాల్లో వీటిని మాట్లాడటానికి చాలా ఇబ్బంది అయితే పడి ఉంటారు. సో అటువంటి వారు మన ఛానల్ వీడియోస్ అయితే రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు అతి తక్కువ రోజుల్లోనే ఇంగ్లీష్ స్పీకింగ్ మీద కానీ, ఇంగ్లీష్ గ్రామర్ మీద కానీ ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుంది. అయితే ఇక క్లాస్ 3లో కాని సందర్భాల్లో మనం వాటిని ఇంగ్లీష్లో ఎలాగ మాట్లాడాలో నేర్చుకుంటాం. అయితే దాంట్లో ఫస్ట్ నీవు తీసుకోవా అని వచ్చింది. నీవు తీసుకోవా అంటే ప్రస్తుతం నువ్వు తీసుకోవా, లేకపోతే ఎల్లప్పుడూ నువ్వు తీసుకోవా అనే సందర్భంలోని మనం ఎలా మాట్లాడాలి. మీరు ఆన్సర్ గెస్ చేయండి. సో మీరు కనుక కరెక్ట్గా గెస్ చేసినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉన్నట్టే. ఇక్కడ మనం డోంట్ యూ టేక్ అని మాట్లాడతాం, రైట్? ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో నేను పాజిటివ్గా మాట్లాడేటప్పుడు నీవు తీసుకుంటావా అని మాట్లాడినప్పుడు డూ యూ టేక్ అని మాట్లాడాము. సో ఇప్పుడు నెగిటివ్ ఫామ్లోని నువ్వు తీసుకోవా అని మాట్లాడాలంటే డోంట్ యూ టేక్ అని మాట్లాడాలి. గైస్, ఇక్కడ ఎప్పుడైనా సరే మనం నాట్ అనేది ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ పక్కనే యాడ్ చేయాలి తప్ప మిగతా ఎక్కడా కూడా మనం నాట్ని యాడ్ చేయకూడదు. హెల్పింగ్ వర్బ్ పక్కనే నాట్ యాడ్ చేయాలి. కాబట్టి అది డోంట్ యూ టేక్ అంటే నీవు తీసుకోవా అని మీనింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్ళిపోతే నీవు తీసుకోవా అంటే భవిష్యత్తులో నువ్వు తీసుకోవా అని మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? గైస్, మన క్లాస్ 1, క్లాస్ 2లో నీవు తీసుకుంటావా భవిష్యత్తులో అని మాట్లాడటానికి విల్ యూ టేక్ అని మాట్లాడాము. సో ఇప్పుడు మీరు గెస్ చేయండి. ఇప్పుడు మాట్లాడాలంటే వోంట్ యూ టేక్ అని మాట్లాడతాం. విల్ నాట్ టు టేక్ అన్న మాట్లాడచ్చు, వోంట్ యూ టేక్ అన్న మాట్లాడచ్చు. వాడుక భాషలో స్పోకెన్ ఇంగ్లీష్లోని విల్ నాట్ రెండు కూడా కలిసి వోంట్గా మారుతుంది. కాబట్టి వోంట్ యూ టేక్ అంటే గతంలో కూడా, భవిష్యత్తులో కూడా నువ్వు తీసుకోవా అనే సెన్స్లో వస్తుంది. ఇక తర్వాత నీవు తీసుకోలేదా అంటే గతంలో నువ్వు తీసుకోలేదా అని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? మీరైతే గెస్ చేయండి. నువ్వు తీసుకుంటావా లేదా నువ్వు తీసుకున్నావా గతంలో అని మాట్లాడటానికి డిడ్ యూ టేక్ అని మాట్లాడతాం. అదేవిధంగా గతంలో తీసుకోలేదా అని మాట్లాడేటప్పుడు డింట్ యూ టేక్ అని మాట్లాడతాం. ఇక్కడ చాలామంది ప్రొనౌన్సియేషన్ అనేది రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఇది డిడ్ నాట్ అనేది మనకి కంబైన్డ్ ఫామ్లో డింట్గా మారుతుంది. అంటే డిడింట్ అని చదవకూడదు, డింట్ అని చదవాలి. డింట్ యూ టేక్ అంటే గతంలో నువ్వు తీసుకోలేదా అనే మీనింగ్ వస్తుంది. అలాగే ఇప్పుడే నువ్వు తీసుకోలేదా అంటే జస్ట్ ఇప్పుడే జరిగిన సందర్భాల్లోని మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం. ఇది మనం ఏం చెప్పాను, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేసి మాట్లాడాలని చెప్పాను. అదే ఇప్పుడే నువ్వు తీసుకున్నావా అని మాట్లాడటానికి హ్యావ్ యూ టేకెన్ అని మాట్లాడతాం. అదే నెగిటివ్ ఫామ్లో మాట్లాడాలంటే హ్యావెంట్ యూ టేకెన్ అని మాట్లాడాలి. ఇక ఈ సందర్భాన్ని చూద్దాం. నీవు తీసుకోవడం లేదా అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నప్పుడు. పాజిటివ్గా మాట్లాడేటప్పుడు ఆర్ యూ టేకింగ్ అని మాట్లాడతాం. అంటే నీవు తీసుకుంటున్నావా అనే సందర్భంలో వస్తుంది. అదే కనుక నువ్వు తీసుకోవడం లేదా అని మాట్లాడటానికి నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ పక్కన యాడ్ చేయాలి. కాబట్టి ఆర్ఎంట్ యూ టేకింగ్ అంటే నీవు తీసుకోవడం లేదా అనే మీనింగ్ వస్తుంది. ఓకే గైస్, కొంచెం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పాజిటివ్ సెన్స్లో ఎలా మాట్లాడాలి, నెగిటివ్ సెన్స్లో ఎలా మాట్లాడాలి, కంప్లీట్గా క్వశ్చనింగ్ అయితే ఫస్ట్ మనకు అర్థమైతే రిమైనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఈజీగా మనం అయితే ఏవైతే సందర్భాలు మనం ప్రకారంగా మాట్లాడవచ్చు. ఇక తర్వాత నీవు తీసుకోలేవా అంటే ఇక్కడ సామర్థ్యం అనమాట. నీవు తీసుకోలేవా అని మాట్లాడాల్సిన సందర్భంలోని పాజిటివ్గా నీవు తీసుకోగలవా అని మాట్లాడాలంటే కెన్ యూ టేక్ అని మాట్లాడతాం. అదే నెగిటివ్లో నీవు తీసుకోలేవా అని మాట్లాడాలంటే కాంట్ యూ టేక్ అని మాట్లాడతాం, రైట్? కాంట్ యూ టేక్ అంటే నీవు తీసుకోలేవా అని క్వశ్చనింగ్లో మాట్లాడేటప్పుడు యూజ్ చేయాలి. ఇక నీవు తీసుకోలేకపోయావా అని క్వశ్చనింగ్లో మనం మాట్లాడుతున్నాము. ఇది కూడా నెగిటివ్ సెన్స్లో ఉంది. పాజిటివ్ సెన్స్లో మాట్లాడాలంటే నీవు తీసుకోగలిగావా అంటే మనం కుడ్ యూ టేక్ అని మాట్లాడాము. నెగిటివ్ సెన్స్లో నీవు తీసుకోలేకపోయావా అని మాట్లాడాలంటే కుడింట్ యూ టేక్ అని మాట్లాడాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీరు కుడింట్ అని మాట్లాడేటప్పుడు కొంతమంది కూంట్ అని మాట్లాడతారు. అది కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో ఏంటంటే ప్రొనౌన్సియేషన్లో కొంచెం అయితే నేర్చుకోండి. ఇక తర్వాత నీవు తీసుకోకూడదా అంటే తప్పకుండా చేయాల్సిన సందర్భంలోని నువ్వు తీసుకోవాలా అని మాట్లాడటానికి మనం షుడ్ యూ టేక్ అని అడగాలని చెప్పాను. అదేవిధంగా నీవు తీసుకోకూడదా అంటే షుడ్ంట్ యూ టేక్ అంటే షుంట్ యూ టేక్, రైట్? ఇక్కడ ఈ విధంగా మీనింగ్ అయితే వస్తుంది. షుంట్ యూ టేక్ అంటే నీవు తీసుకోకూడదా అని మాట్లాడాలి. నెక్స్ట్ నీవు కలిగి లేవా అంటే ప్రజెంట్ నువ్వు కలిగి ఉన్నావా అని మాట్లాడటానికి డూ యూ హ్యావ్ అని మాట్లాడతాం. అదే నీ దగ్గర లేదా, నువ్వు కలిగి లేవా అని మాట్లాడాలంటే డోంట్ యూ హ్యావ్ అని మాట్లాడాలి. ఓకే, రైట్? ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక తర్వాత
నీవు కలిగి ఉండవా అంటే భవిష్యత్తులో నువ్వు కలిగి ఉండవా అంటే భవిష్యత్తులో నువ్వు కలిగి ఉంటావా అని అడగడానికి విల్ యూ హ్యావ్ అని మాట్లాడాలని చెప్పాను. అదే కనుక భవిష్యత్తులో నువ్వు కలిగి ఉండవా అని మాట్లాడాలంటే విల్ పక్కన నాట్ యాడ్ చేయడం ద్వారా సో వోంట్ యూ హ్యావ్ అని వస్తుంది. రైట్, వోంట్ యూ హ్యావ్ నీవు కలిగి ఉండవా భవిష్యత్తులో అనే మీనింగ్. ఇక నీవు కలిగి ఉండలేదా అంటే గతంలో నీ దగ్గర అది లేదా అని మాట్లాడటానికి ఏం మాట్లాడతాం? సో డిడ్ యూ హ్యావ్ అంటే గతంలో నువ్వు కలిగి ఉన్నావా అని మీనింగ్ వస్తుంది. సో గతంలో నీ దగ్గర లేదా అని మాట్లాడటానికి డింట్ యూ హ్యావ్ అని మాట్లాడతాం. డింట్ యూ హ్యావ్ అంటే గతంలో నీ దగ్గర లేదా అని అర్థం వస్తుంది. ఇక నీవు ఆనందంగా లేవా ప్రజెంట్ నువ్వు ఆనందంగా లేవా, అదే కనుక ప్రజెంట్ నువ్వు ఆనందంగా ఉన్నావా అని మాట్లాడటానికి ఏమంటాం? ఆర్ యూ హ్యాపీ అంటాము. అదే ఆనందంగా లేవా అనడానికి ఏమంటాం? ఆర్ఎంట్ యూ హ్యాపీ అంటే ఆర్ తర్వాత నాట్ని యాడ్ చేయడం ద్వారా ఈజీగా మనం నెగిటివ్ ఫామ్ని చెప్పొచ్చు. ఆర్ఎంట్ యూ హ్యాపీ అంటే నువ్వు ఆనందంగా లేవా. నెక్స్ట్, నీవు ఆనందంగా ఉండబోవా అంటే ఫ్యూచర్లో నువ్వు ఆనందంగా ఉంటావా అనడానికి విల్ యూ బీ హ్యాపీ అని మాట్లాడతాం. అదే ఫ్యూచర్లో నువ్వు ఆనందంగా ఉండవా అని మాట్లాడటానికి సో విల్ంట్ యూ బీ హ్యాపీ అని మాట్లాడతాం. లేదంటే వోంట్ యూ బీ హ్యాపీ, సో నీవు ఆనందంగా ఉండబోవా వోంట్ యూ బీ హ్యాపీ ఫ్యూచర్లో. ఇప్పుడు 14వది, నీవు ఆనందంగా ఉండలేదా అంటే గతంలో నువ్వు ఆనందంగా లేవా అని సందర్భంలో మాట్లాడంటే ఎలా మాట్లాడతాం? మనం పాజిటివ్ సెన్స్లో మాట్లాడేటప్పుడు గతంలో నువ్వు ఆనందంగా ఉండలేదా, గతంలో నువ్వు ఆనందంగా ఉన్నావా అని మాట్లాడటానికి వర్ యూ హ్యాపీ అని మాట్లాడాము. సో ఇప్పుడు నెగిటివ్ ఫామ్ కాబట్టి వరంట్ యూ హ్యాపీ అంటే గతంలో నువ్వు ఆనందంగా లేవా అని వస్తుంది. ఇక్కడ ఈ సందర్భం చూడండి, తీసుకోవడానికి నీవు అంగీకరించవా అంటే ప్రస్తుతము తీసుకోవడానికి నువ్వు అంగీకరించవా అని అడగడానికి ఏం మాట్లాడతాం? సో నీవు అంగీకరించవా అంటే డోంట్ యూ అగ్రీ టు టేక్, అంతే కదా. డూ యూ అగ్రీ అంటే నువ్వు అంగీకరిస్తావా అని వస్తుంది. డోంట్ యూ అగ్రీ అంటే నీవు అంగీకరించవా అని వస్తుంది. దేనికి? టు టేక్ తీసుకోవడానికి. డోంట్ యూ అగ్రీ టు టేక్ అంటే తీసుకోవడానికి నువ్వు అంగీకరించవా. నెక్స్ట్, తీసుకోవడం నీవు మర్చిపోలేదా అంటే గతంలో తీసుకోవడం నువ్వు మర్చిపోలేదా అని మాట్లాడడానికి ఇలా మాట్లాడతాం. ఇక్కడ నీవు మర్చిపోయావా అంటే దీనికి మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడైనా సరే డూ యూ ఫర్గెట్ అని మాట్లాడతాం అంటే నువ్వు మర్చిపోతావా అని. డింట్ యూ ఫర్గెట్ అంటే నువ్వు మర్చిపోలేదా అని వస్తుంది. సో ఇక్కడ డింట్ యూ ఫర్గెట్ టు టేక్ అంటే తీసుకోవడం నువ్వు మర్చిపోలేదా, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం డూ దగ్గర డిడ్ అనేది యాడ్ చేసి రాయాలి. సో డింట్ యూ ఫర్గెట్ టు టేక్ అంటే తీసుకోవడం నువ్వు మర్చిపోలేదా. డింట్ యూ ఫర్గెట్ టు టేక్ తీసుకోవడం నువ్వు మర్చిపోలేదా. ఇక నెక్స్ట్, తీసుకోమని నీవు అతనికి చెప్పలేదా. ఓకే, ఇక్కడ అతనికి నీవు చెప్పలేదా అని వస్తుంది. సో అతనికి మనం చెప్పడం అనేది ఇక్కడ సందర్భం చూడండి, అతనికి చెప్పావా అదే అతనికి చెబుతావా. సో డూ యూ టెల్ హిమ్ అంటే అతనికి నువ్వు చెబుతావా అని వస్తుంది. డిడ్ యూ టెల్ హిమ్ అంటే అతనికి చెప్పావా అని వస్తుంది. ఇక్కడ డింట్ యూ టెల్ హిమ్ అంటే అతనికి చెప్పలేదా అని వస్తుంది. ఓకే, సో డింట్ యూ టెల్ హిమ్ టు టేక్ అంటే అతనికి నువ్వు తీసుకోమని చెప్పలేదా అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ సందర్భం ఎప్పుడైతే పాస్ట్ టెన్స్లో ఉంటుందో ఆటోమేటిక్గా మనం పాస్ట్ టెన్స్లో ఏవైతే హెల్పింగ్ వర్బ్స్ని వాడాలో వాటిని యాడ్ చేయడం ద్వారా సో నెగిటివ్ సెన్స్లో ఉంది కాబట్టి సో మనం డింట్ అనేది యూజ్ చేసి సో డింట్ యూ టెల్ హిమ్ టు టేక్ అంటే అతనికి తీసుకోమని నువ్వు చెప్పలేదా అనే మీనింగ్ వస్తుంది. ఇక తర్వాత నీవు తీసుకోవలసి లేదా. ఒకవేళ ఇది పాజిటివ్లో మాట్లాడాలంటే నీవు తీసుకోవలసి ఉందా అంటే అప్పుడు ఏం మాట్లాడతాం? డూ యూ హ్యావ్ టు టేక్ అంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని తీసుకోవలసి ఉందా అని మాట్లాడతాం. అదే కనుక నెగిటివ్లో మాట్లాడాలంటే డోంట్ యూ హ్యావ్ టు టేక్ అంతే. నీవు తీసుకోవాల్సి లేదా డోంట్ యూ హ్యావ్ టు టేక్ అని మాట్లాడతాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నీవు తీసుకోవాల్సి రాలేదా అంటే ఇది ఆల్రెడీ గతంలో నువ్వు తీసుకోవాల్సి రాలేదా అని మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడతాం? సో సేమ్ డింట్ యూ హ్యావ్ టు టేక్ అంటే గతంలో నువ్వు తీసుకోవాల్సి రాలేదా. సో డూ ఫామ్ని పాస్ట్ టెన్స్లో డిడ్ అంటారు కాబట్టి డింట్ యూ హ్యావ్ టు టేక్. ఓకే ఫ్రెండ్స్, సో డింట్ యూ హ్యావ్ టు టేక్ అంటే నీవు గతంలో తీసుకోవాల్సి రాలేదా అని మీనింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి టోటల్గా ఈరోజు క్లాస్లో 19 ఇంపార్టెంట్ మోస్ట్ కామన్ క్వశ్చన్స్. సో వీటిని కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. సో వీడియో అనేది ఎక్కువగా చూస్తూ ఉండండి. సో సందర్భాల్లో మీరు ఏ విధంగా మాట్లాడాలనేది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ టేక్ అనేది సింపుల్గా మాట్లాడాను. సో వర్బ్ అనేది మీరు ఏదైనా సరే తీసుకోండి, మాట్లాడటము, చేయటము, రాయటము, చెప్పడము, అడగడము ఆ విధంగా తీసుకొని మీరు ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ని ఫర్దర్గా మీరైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో ఇది మన ఛానల్ నుంచి ఒక కొత్త మెథడాలజీ అయితే మనమైతే తీసుకొస్తూ ఉన్నాము. స్టూడెంట్స్కి తొందరగా స్పోకెన్ ఇంగ్లీష్లో అర్థం అవ్వాలి, సో వారికి ఇంగ్లీష్ గ్రామర్ రావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి ఎవరైతే ఇంగ్లీష్ని కూడా ఈజీగా నేర్చుకోవాలి, మాట్లాడాలనుకుంటున్నారో వారికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్. జై హింద్.